బనకచెర్ల అంశంపై లోకేష్ ఏదేదో మాట్లాడుతున్నారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. లోకేష్ ను చిన్న పిల్లాడితో పోల్చారు. లోకేష్ లాంటి పిల్లల వ్యాఖ్యలపై తాను స్పందించనన్నారు ఆయన. బీసీలకు కవితకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడిందని, మోదీ సైతం కుల గణనకు ఒప్పుకున్నారని తెలిపారు వెంకటరెడ్డి. బనకచెర్ల కట్టి తీర్థమని ఏపీ మంత్రి లోకేష్ అంటున్నారు, ఏం చెప్తారు? లోకేష్ చిన్న పిల్లగాడుగా పిల్లగాని మాటలు పట్టించుకొని ఎట్లడితే నువ్వు లోకేష్ గురించి కవిత బీసీల రిజర్వేషన్ మాట్లాడడం అంటే నాలాంటి వ్యక్తిని ఏం మాట్లాడాలి చెప్పండి. కవిత బీసీలకు సంబంధం ఏం చెప్పండి. 40 ఏళ్ళు ఎంపీ ఉన్నది, బతుకమ్మ ఆడింది, ఢిల్లీలో ఉన్నది, ఎన్ని రోజులు లోపల ఉన్నది, ఎన్ని రోజులు బయట ఉంది అన్నీ తెలుసు. అప్పుడు బీసీలు జ్ఞాపకం రాలే. అప్పుడు బీసీలు జ్ఞాపకం రాలి. బీసీ మా పార్టీ ప్రెసిడెంట్, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు ఖర్గే 84 ఏళ్ళ వయసులో 24 గంటలు దేశం మొత్తం తిరుగుతున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో అని చెప్పి ఆ రోజు రిజర్వేషన్ బీసీలకు వాళ్ళెంతో వాళ్ళ వాటా అంత అని చెప్పి ఇలా దేశం తీసుకొస్తే మోడీ కూడా కులగణనకు ఒప్పుకున్నాడు. అంటే కాంగ్రెస్ గ్రేట్. ఇది నువ్వు గాని పట్టుకొని ఈ లోకేష్ కవిత గురించి మాట్లాడమని నాలాంటి వాడిని అడిగితే నేను ఏం చెప్పాను?